రామ్ టాక్‌కి తిరిగి స్వాగతం. కాశ్మీర్‌లో జరిగిన దుర్ఘటన. బైసారన్ వ్యాలీ, పహల్గాం పక్కనే ఉండేటువంటి ఓ స్వర్గధామం. మినీ స్విట్జర్లాండ్‌గా పిలుచుకునేటువంటి ప్రదేశం. అసలు ఇప్పటికి 28 మంది అమాయక యాత్రికులు బలయ్యారు. వాళ్ళు చేసిన పాపమేంటి? నేరమేంటి? వాళ్ళని అడిగి మరి వాళ్ళని ఎంత దారుణంగా కలీమా చదవమని, అంటే అల్లాహ్‌కి జరుపుకునే ప్రార్థన. అంటే అది చదివితే ముస్లిం అని, లేకపోతే ముస్లిమేతరుడని చెప్పి. అలా వేరు చేసి అందరిని నిరాయుధులైనటువంటి అమాయక యాత్రికుల్ని బలి తీసుకున్నటువంటి ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అసలు ఇటువంటిది 26/11 మనకు గుర్తుకొస్తుంది. బాంబే ఘటన. ఇటీవల 2023 అక్టోబర్‌లో జరిగిన ఇజ్రాయిల్‌లో జరిగిన హమాస్ దురాగతం గుర్తుకొస్తుంది. ఇవాళ ఇది నిరాయుధ ప్రాణాలు, అందులో విదేశీయులు కూడా ఉన్నారు. ఇది మొత్తం ఎందుకనంటే ఇది ఒక్కటనిపిస్తుంది ఏందంటే, ఆసిమ్ మునీర్ ఇంతకుముందు వీడియో చేసుకున్నాం. తను వాగిన చెత్త వాగుడుకి ప్రతిస్పందనగా వీళ్ళు చేశారా అన్నట్టుగా అనిపిస్తా ఉంది. దారుణంగా మాట్లాడాడు కదా! హిందువులు వేరు, ముస్లింలు వేరు, మా జాతి సుపీరియరు, అసలు మా కాశ్మీరీ, మా జగ్యులర్ వెయిన్. ఇవాళ దాన్ని ఏదో విధంగా కాశ్మీర్‌లో ఒక అల్లరి సృష్టించాలి, ప్రపంచ దృష్టికి తీసుకురావాలనేటువంటి దురాలోచనతోటి చేసినటువంటిదా? అసలు వీళ్ళ లక్ష్యం ఏంటి? నాకైతే ఇప్పటికి కూడా రకరకాల ఇది వినపడతా ఉన్నాయి. ఒకటి, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ భారత పర్యటనలో ఉన్నప్పుడు జరుగుతుంది. ప్రపంచ దృష్టికి తీసుకురావటమా? ఎందుకంటే అంతకుముందు ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చినప్పుడు కూడా ఢిల్లీ అల్లర్లు జరిగినాయి. మర్చిపోవద్దు మనం. ఇది వాళ్ళకిది అలవాటిది. కాదు, పాకిస్తాన్‌లో బెలూచిస్తాన్ ట్రైన్ హైజాక్ ఘటన. బెలూచిస్తానే కాదు, కాశ్మీర్, భారత్‌లోకి సంబంధించిన కాశ్మీర్ కూడా అటువంటిదే అని చెప్పాలనేటువంటి దురుద్దేశమా? నిన్నటికి నిన్న సౌదీ అరేబియాలో మోడీకి ఇచ్చినటువంటి రాయల్ సాల్యూట్, ఆయన విమానానికి ఎయిర్ పైలట్స్ వచ్చి తీసుకెళ్ళిన విధానం చూసి భరించలేకనా? లేకపోతే అసలు లక్ష్యం గజ్వే-ఇ హింద్‌లో భాగంగా చేశారా? అవన్నీ కాకపోతే కాశ్మీర్‌కి 2.35 లక్షల మంది, కోట్ల మంది యాత్రికులు 2024లో రావటం చూసి అది భరించలేక ప్రతిస్పందించారా? ఏమిటసలు వీళ్ళు? వీటన్నిటికన్నా ఎక్కువ, ఎక్కువ కనెక్ట్ అవుతున్నటువంటిది ఏందంటే, జనంలో అన్‌పాపులర్ అయినటువంటి పాకిస్తాన్ మిలిటరీ దీనితో దేశం మొత్తం ఒక్కటి చేయటానికి పన్నినటువంటి పన్నాగమా? అంటే అది వాళ్ళ ఉద్దేశ్యమేమో కానీ, జరిగింది ఇవాళ తన తలని కొరివితో తలగొక్కున్నట్టయింది పాకిస్తాన్‌కి నా దృష్టిలో. ఎందుకంటే మొత్తం ప్రపంచం ఒక్కటైంది దీంట్లో. పాకిస్తాన్ ఒంటరయింది. ఈ పరిస్థితి ఎప్పుడు లేదు. పాకిస్తాన్ ఎంతగా ఒంటరయిందంటే అమెరికా, రష్యా, యూరప్, ఎంటైర్ ముస్లిం కంట్రీస్, సౌదీ అరేబియా అక్కడి నుంచి మోడీ ఉన్నప్పుడే ప్రకటన ఇచ్చింది. మీకు ఏ సహాయం కావాలన్నా మేమున్నాం. మేము మీ వెంటున్నాం. ఇది దారుణమైనటువంటి చర్య అని సౌదీ అరేబియా కూడా ఖండించింది. అన్ని ముస్లిం దేశాలు ఖండించినాయి. యావత్ ప్రపంచం ఒక్కటైంది.
అదొక్కటే కాదండి. ఎప్పుడూ జరగనంతగా కాశ్మీరీల్లో పాకిస్తాన్ మీద వ్యతిరేకత వచ్చింది. చేదరించుకుంటున్నారు పాకిస్తాన్‌ని. ఎవరండి ఇవాళ బంద్‌కు పిలిపిచ్చింది? మెహబూబా ముఫ్తీ. ఆవిడేం భారత్ అనుకూలుగా ఏ రోజు మాట్లాడినటువంటి మహబూబా ముఫ్తీ కూడా అసలు భరించలేనటువంటిది ఇది జరిగింది అని పాకిస్తాన్‌కి వ్యతిరేకమైనటువంటి ఈ దుర్మార్గ చర్యకు నిరసన మొదలైంది. అలానే మీకు హరియత్ హుమాయూర్ ఫరూక్ ఆయన కూడా బంద్‌కు పిలిపిచ్చాడు. ఇవాళ కాశ్మీర్‌లో కూడా భావాలు ఏదైనా కూడా ఇవాళ ఈ సంఘటనతోటి పాకిస్తాన్ మీద వ్యతిరేకత, చేదరింపు ప్రతి ఒక్క కాశ్మీరీలో వచ్చింది. కాబట్టి మీ లక్ష్యం ఏంటో తెలీదు గానీ, ఇది కాశ్మీరీలు భారత్‌లో మరింత మమేకమైపోయారు. ఎక్కడున్నారండి అసలు వీళ్ళు? ఎక్కడున్నారు? ప్రజల మధ్య ఉన్నారా? ఒక్కనాడు కాశ్మీరీ ప్రత్యేక పోరాటం అంటే కాశ్మీరీలు నడిపారు. ఇవాళ కాశ్మీరీలు నడపట్ల. పాకిస్తాన్ నుంచి క్రాస్ బోర్డర్ టెర్రరిజం. వాళ్ళు పాకిస్తానీలున్నారు. అందుట్లో ఇంకా మిగతా ఉగ్రవాదులు, ఇస్లామిక్ ఉగ్రవాదులు ఉన్నారు. ఇతర దేశస్థులు. వాళ్ళొచ్చి వాళ్ళ కొండల్లో, కోనల్లో తలదాచుకుని ఇవాళ కాశ్మీర్ పోరాటం నడుపుతామని చెప్తున్నారు. కాశ్మీరీలు కాదు. మర్చిపోవద్దిది. ఇక్కడ కొంతమంది వాళ్ళకి అనుచరులు ఉంటే ఉండొచ్చేమో గానీ, ఇవాళ మిగిలిపోయిన ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది విదేశీ ఉగ్రవాదులు. అది మనం మర్చిపోవద్దు ఇప్పటికి కూడా. సో, ఇవాళ ఎందుకనంటే ఇవాళ వాళ్ళు అనుకున్నది వేరు, జరగబోయేది వేరు. వాళ్ళేదో దీని ద్వారా పాకిస్తాన్ దేశాన్ని ఒకటి చేద్దామని అనుకున్నారేమో. ఎందుకంటే వాళ్ళకున్న అంతర్గత సమస్యలు అటు బెలూచిస్తాన్ గానీ, ఇటు ఖైదర్ పఖ్తూన్ వాళ్ళతో గానీ, ఇప్పుడు ప్రస్తుతం సింధులో జరుగుతున్నటువంటి ఆ పోరాటం కానీ, వీటన్నిటి నుంచి బయటపడటం కోసం వాళ్ళు మొదలుపెట్టి ఉండొచ్చు కానీ, ఇప్పుడు పాకిస్తాన్ దీనికి ప్రతిఫలం తీసుకోబోతా ఉంది. తగిన శాస్తి జరగబోతా ఉంది. అది ఎలా ఉంటదంటే, అసలు ఈ దెబ్బ ఈసారి కొట్టే దెబ్బ దిమ్మ తిరగాలి. ఇక్కడ కొడితే తూర్పున బంగ్లాదేశ్‌కి కూడా ఆ దిమ్మ తిరిగే పరిస్థితి రావాలి. రాబోతా ఉంది. ఒకప్పుడు భారత్ కాదిది. అత్యంత శక్తివంతమైన భారత్. దీనితోటి పెట్టుకొని ఇవాళ పాకిస్తాన్ నిలబడుతుందనంటే ప్రపంచంలో ఎవ్వరు ప్రపంచం మొత్తం కూడా భారత్ తీసుకోబోయే చర్యలకి అనుకూలంగా ఉంది. మోడీ ఇప్పటికే సౌదీ నుంచి రావటం జరిగింది. పాకిస్తాన్‌కి ఇప్పటికే ముచ్చెమటలు పడతన్నాయి. ఏదైతే అనుకున్నాడో ఇటువంటి చేష్టలతోటి కాశ్మీర్‌ని దూరం చేయటం కాదు, కాశ్మీర్‌ని మరింత దగ్గర చేశాడు భారత్‌కి. ఇది పాకిస్తాన్‌కి అంతిమ ఘడియలు సమీపించాయనే దానికి కొద్ది రోజులు ఓపిక పట్టండి. త్వరలో పాకిస్తాన్ ముక్కలు కాక తప్పదు. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్‌లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.